ఇంగ్లాండ్‌తో 4 టెస్ట్‌లో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయలేకపోతే విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమమని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కేవలం బ్యాటర్‌గా ఆడించవద్దని టీమిండియా మేనేజ్మెంట్‌కు సూచించాడు. 5 టెస్టీల అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ కీపింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటింగ్ పాలైంది. ఐపీఎల్ 2025 సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ అప్కమింగ్ సీజన్పై ఫోకస్ పెట్టింది. టైటిలే లక్ష్యంగా జట్టును తయారు చేస్తోంది. ఇప్పటికే కొత్త బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ పేసర్ వరుణ్ అరుణ్ను నియమించింది. జట్టు ప్రక్షాళన కూడా ఫోకస్ పెట్టింది. జట్టులో కొనసాగించే ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను రూపొందిస్తోంది. రిటెక్షన్ ప్రక్రియకు ముందే ట్రేడింగ్ విండో ద్వారా ఆటగాళ్లను మార్చుకునే వెసులుబాటు కూడా పరిశీలిస్తోంది. ట్రేడింగ్ విండో ద్వారా కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ను జట్టులోకి తెచ్చుకోవాలని సన్ రైజర్స్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్కు బదులు ఇషాన్ కిషన్ను ఇచ్చేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు వెంకటేష్ అయ్యర్ను వదులుకునేందుకు కేకేఆర్ ట్రేడింగ్ విండో ఓపెన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంగ్లాండ్తో 5 టెస్టీల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో 1-2తో వెనుకంజలో నిలిచిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరిగే 4 టెస్టుల్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో ఆమీతూమీ తేల్చుకోనుంది. 11 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ వేదికగా టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ఈ మైదానంలోని భారత్ రికార్డ్స్ అభిమానులకు కలవరపాటు గురిచేస్తోంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. మొత్తం 9 మ్యాచ్లు ఆడిన భారత్ 5 మ్యాచ్లు డ్రా చేసుకుని 4గింట్లో ఓడింది. ఈ రికార్డ్స్ నేపథ్యంలోనే 4 టెస్టులో టీమిండియా గెలిచి చరిత్ర తిరగరాస్తుందా లేదా మరో పరాజయాన్ని ఎదుర్కొంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.